నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం మనందరికీ తెలుసు. అయితే దీన్ని ఖండిస్తూ చంద్రబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ ను ఉద్దేశించి ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా చంద్రబాబు గారి ప్రోద్బలంతోనే జరుగుతుంది అని చెప్పి ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. అలాగే చంద్రబాబు గారికి రేవంత్ కి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ఆయన ఈ రోజు ప్రస్తావించడం జరిగింది. మరి జగదీశ్వర్ రెడ్డి ఏం మాట్లాడారు, ఇప్పటి వరకు మరి టీడీపీని విమర్శించిన ప్రతిసారి బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుందో మనం చూసాం. మరి దీన్ని తెలుగు ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు. మహాన్యూస్ కార్యాలయంపై దాడి అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే చాలా జర్నలిస్టులు కూడా చాలా మంది బాధపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా ఖండించడం కూడా జరిగింది. అందులో భాగంగానే చంద్రబాబు గారు కూడా ఒక ట్వీట్ పెట్టారు. మరి జగదీశ్వర్ రెడ్డి గారికి ఎందుకు తప్పుగా అనిపించింది? అలాగే ఆయన ఇదొకటే కాదు, ఇంకా 2-3 కార్యాలయాలు ఉన్నాయి, ఆటంతు కూడా చూస్తాము అన్నట్టు ఆయన మాట్లాడటం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను కూడా చూశానమ్మా, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోడళ్ళు నవ్వినందుకు అన్నట్టుగా ఉంది ఆయన బాధ. మా వాళ్ళు దాడి చేశారు, మేము చేయమన్నాము అన్నట్టుగా ఒప్పేసుకుంటున్నాడు. ఇక్కడ ఆయన ఏమి దాంట్లో డిఫర్ అవ్వట్లేదు. కాకపోతే మా వాళ్ళు ఇంకా దాడి పూర్తి కాకముందే చంద్రబాబుకి ఎట్టా తెలిసిందే అంటున్నాడు. అసలు అదంతా లైవ్ చూపిస్తున్నప్పుడు చంద్రబాబు గారికి తెలవటం ఏంటి? ఖండాంతరాల్లో అమెరికాలోను లండన్లో ఉండాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇది వీళ్ళు పూర్తి అయిన తర్వాత ఏం ప్రసారం చేయక్కర్లా. వీళ్ళు దాడి చేస్తున్నప్పుడు మీడియాను కూడా అలర్ట్ ఇచ్చే వెళ్ళారు ఆ దాడి కవర్ చేయడానికి. ఎందుకంటే దాడి చేయటం ఎంత ముఖ్యమో కవరేజ్ రావటం కూడా వాళ్ళకి అంత ముఖ్యం. ఎందుకంటే ఇతరులకు కూడా ఆ భయం తెలియాలని. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు ఇంకొక 2 సంస్థలు కూడా ఉన్నాయి, వాళ్ళ పని కూడా చూస్తామని. ఇప్పుడు ఇక్కడ ఏ తీవ్రతలో జరిగిందో చూస్తే వాళ్ళకి వాళ్ళే భయపడి సర్దుకుంటారనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అంత లైవ్ చూపిస్తున్నప్పుడు మళ్ళీ చంద్రబాబు గారికి ఇది పూర్తి అవ్వకముందే ఎట్టా తెలిసిందే అంటే జరుగుతున్నప్పుడు అన్ని ప్రసారాలు జరిగినాయి. దాంతో అందరితో పాటు ఆయన చూశాడు. ఆయన కూడా వీళ్ళు లేట్ అయ్యి ఉండొచ్చు ఇళ్ళకి వెళ్ళటానికి, ఇక్కడ పూర్తి చేసి ఆయనకి వెళ్ళి రిపోర్ట్ చేయటానికి. ఎవరైతే చేయమన్నారో ఆయనకి వెళ్ళటం రిపోర్ట్ చేయటం లేట్ అవ్వచ్చు, కానీ లైవ్ అయితే చూసేశారు. లేకపోతే ఎలా వచ్చినాయి విజువల్స్ అన్ని బయటికి? ఎవరు తీశారు? కాబట్టి ఇవాళ ఆయన బాధపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఖండించే అర్హత లేదు అని. మేము కావాలనే చేశాము, ఎందుకు చంద్రబాబు గారు ఖండిస్తాడు? చంద్రబాబు గారి టైంలో దాడులు జరగలేదా అంటున్నాడు. ఎవరి టైంలో జరిగినా ఎవరు చేయించినా ఇవి ఖండించాల్సిన అంశాలే. అప్పుడు బీఆర్ఎస్ కూడా ఖండించింది కదా. ఇప్పుడు ఆ రోజుల్లో దాడులు జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఏమి చూస్తా కూర్చోదు కదా. ధర్మం పక్షాన ఉండే పార్టీగా బీఆర్ఎస్ కూడా. ఇప్పుడంటే ఆగ్రహం కలిగింది వాళ్ళ మీద, ఇంకొకటి కూడా 2 మీద కూడా చెబుతున్నాడు కదా. ఆగ్రహం తీర్చుకోవడానికి బీఆర్ఎస్ కూడా ఉద్యమ పార్టీ అయినా కూడా కొన్నిసార్లు మేము కూడా ఇతర పార్టీలతో సమానమని ఆయన చెప్పకనే చెప్పాడు. కాకపోతే ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఇతర పార్టీల కన్నా కొంచెం ఉన్నతంగా చూస్తారు. ఎందుకంటే ఇది మనకు తెలంగాణ తీసుకురావడానికి అనేక కష్ట నష్టాలు పడింది, అనేక అవమానాలు ఎదుర్కొంది అని ఒక ఇది. దాని మూలన ఈ పార్టీ చేస్తే కొద్దిగా ఆశ్చర్యపోతారు. మీరు ముందే చెప్పారు ఇంట్రోలో, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా చేస్తుందా అనేది ప్రజలు ఒకంత ఆశ్చర్యపోయారు, ఒకంత ఇదయ్యారు అనేది షాక్ అవుతారు. ఎందుకంటే బీఆర్ఎస్ కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఎప్పుడు కూడా చెప్తాడు కేసీఆర్ గారు, మనం విలువలను కోల్పోయి పార్టీ ప్రవర్తించదు, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మనం తెలంగాణ ప్రజల తరపున నిలబడతాం, తెలంగాణ విలువల పట్ల నిలబడతాం, తెలంగాణ సాంప్రదాయాల పట్ల నిలబడతాం, తెలంగాణ చరిత్రను కాపాడేందుకు మనం ప్రయత్నిస్తూనే ఉంటామని. ఇతర పార్టీలకు అంత కమిట్మెంట్ ఉంటుంది ఉండదు అది వేరే మాట. కానీ ఈ పార్టీ మాత్రం తన పేరులోనే తెలంగాణ అని పెట్టుకుంది కాబట్టి ఇప్పుడు లేపవచ్చు, కానీ దాని ఆవిర్భావం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం అని వచ్చింది కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా ఈ పార్టీ ఆదర్శంగా వ్యవహరించాలి అని కోరుకుంటారు. కాకపోతే ఏమైందంటే ఈ బీఆర్ఎస్ అనేది ఒకటి అధికారమే పరమావధిగా ఇతర పార్టీలతో పాటు ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కూడా పరుగు తీస్తున్న సమయంలో మరి ప్రత్యర్థుల్ని కూడా రఫాలు ఆడించాలనే ఒక కార్యక్రమం కింద ఆడించామని చెబుతున్నాడు. ఆ పార్టీ పదే ఛానల్ మహా ఛానల్లో పదే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద, తర్వాత మరి మహిళా యాక్టర్స్ మీద చేశారని ట్రోల్ చేస్తుంది కేటీఆర్ని అనే కసి మీదే చేసామని చెబుతున్నాడు. కాబట్టి ఇంకా రెండింటికి కూడా మేము చేస్తామంటే వాళ్ళ టార్గెట్ ఏ ఛానల్స్ అనేది అర్థమవుతుంది ఎవరికైనా.
పర్వాలేదు. ఇప్పుడు ఏ పార్టీ అయినా తను చేసే మంచి పనులు కానీ చెడు పనులకు కానీ దాని ఫలితాలు ఆ పార్టీ అనుభవిస్తుంది. తాగినాడే కడతాడు తాళ్ల పన్ను అని. ఇప్పుడు కనుక ఆ పార్టీ ప్రజల్లో కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక వైఎస్ఆర్సీపీ లాగా ప్రవర్తించి ప్రజల అభిమానాన్ని కోల్పోతే తిరిగి దాన్ని మళ్ళీ పాదుకొల్పుకోవటం చాలా కష్టం అవుతుంది ఎవరికైనా. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారి మాటలు చూస్తే మనం గతంలో ఇతర పార్టీల్లో ఉండే ఎమ్మెల్యేలు అపరిపక్వతగాను దుడుసుగాను దుందుడుకుగాను మాట్లాడే తీరు ఆయన దాంట్లో స్పష్టంగా కనపడుతుంది. మరి దీని మూలన బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట పెరుగుతుందైతే నేను అనుకోను. ఇతర రాష్ట్రాల ప్రజలు వేరు, తెలంగాణ ప్రజలు వేరు. తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఏ పార్టీనైనా సరే చాలా క్రిటికల్గా చూస్తారు. అంటే ఈ పార్టీల ప్రవర్తన ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది, వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ నైతిక ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా గమనిస్తారు. సో ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారి మాటల్ని తీసుకుంటే చంద్రబాబు గారి విషయానికి వద్దామండి. ఆయన గురించి మాట్లాడారు కాబట్టి చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నాయకుల గురించి కావచ్చు, అలాగే రాజకీయం గురించి కావచ్చు పెద్దగా ఎప్పుడు మాట్లాడింది లేదు ఆయన. కానీ ప్రతిసారి కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో ఆయన అరెస్ట్ జరిగినప్పుడు కూడా మనం కించపరుస్తూ మాట్లాడడం మనం చూసాము. సో ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా జగదీశ్వర్ రెడ్డి గారు స్పందించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంతో చంద్రబాబు గారికి ఏం సంబంధం, మహా న్యూస్ పై దాడి జరిగితే ఈయనకేం సంబంధం, కావాలని చెప్పి ఏపీలో మీరు కొన్ని ఛానల్స్ని ఒక ఛానల్ని ఆఫ్ చేయించలేదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్లి కాంగ్రెస్లో చేర్చింది చంద్రబాబు గారు కాదా, నీతుల నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు తెలంగాణలో జరుగుతున్న రాజకీయంతో చంద్రబాబు గారికి ఏం సంబంధం ఉందని ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని ఒక గాడిని కట్టలేమమ్మా. చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనకి తెలంగాణ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి కాదు, 2 ఆయనకి. ఆంధ్రప్రదేశ్ ఎంత ముఖ్యమో తెలంగాణ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ప్రజలతో కూడా ఆయనకు అనుబంధం ఉంది, ఇక్కడ డెవలప్మెంట్లో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన తీరులో చంద్రబాబు నాయుడు గారు చూడడం 2 రాష్ట్రాల్లో మీరు అన్నారు ఇక్కడ తెలంగాణ రాజకీయాల గురించి ఎప్పుడు ఆయన తక్కువ చేసి మాట్లాడలేదని. ఎందుకు మాట్లాడంటే తెలంగాణలో తక్కువ చేసి మాట్లాడుకోవటం అంటే ఆయన తక్కువ చేసుకోవటమే. ఎందుకంటే తెలంగాణలో కూడా ఆయనకి అంతమంది అనుచరులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, బాధ్యత కూడా ఉంది తెలంగాణ పట్ల ఆయనకి. ఎందుకంటే గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తెలంగాణ ఏమైపోతే ఏమైంది అని అనుకోలేడు కదా. అందులో ఒక రాజకీయ పార్టీ, అది కూడా ఒక జాతీయ పార్టీగా ఉన్న పార్టీ టీడీపీ. కాబట్టి ఇప్పుడైనా కూడా అన్ని రాష్ట్రాలు బాగుండాలి, తెలంగాణ కూడా బాగుండాలని కోరుకుంటారే తప్ప తెలంగాణ పట్ల ఆయన విషం కక్కాల్సిన అవసరం ఆయనకి లేదు. రెండోది, తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంతర్గత విషయాల్లో ఆయన జోక్యం చేసుకునే స్థాయి మనిషి కూడా కాదు. ఆయన కూడా చెబుతున్నాడు, జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏం చెబుతున్నాడు, గత 30-40 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రత్యర్థుల కదలికల మీద ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది సహజమేను, అసహజమేం కాదు అని. అలాంటప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ ఒక స్థాయికి పరిమితం అయితే పెద్దగా ఎవరు పట్టించుకోవాల్సిన అంశం లేదు. కానీ అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, ఇతర వ్యాపార వర్గాలు, లేకపోతే ఇతర పరిశ్రమకు చెందిన వాళ్ళ ఈ ట్యాప్ చేయటము వీళ్ళకి అవసరం లేదు కదా. అట్లా వాళ్ళ పరిమితి అతిక్రమించారనేదే ఇప్పుడు పాయింట్. దాని వలన ఇవాళ వచ్చిన ఈ గవర్నమెంటు ఆ రోజు ఎవరైతే ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులుగా ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళ చర్యలు అతిక్రమించినాయో ఇప్పుడు దాని మీద కేసు బుక్ చేశారు. సరే, ఇప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తను పదే మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అంతర్గత విషయాలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతవరకు కూడా ప్రమేయం చేసుకోకుండా తన గౌరవాన్ని తను కాపాడుకున్నాడు. అట్లాగే అక్కడ అమరావతిలో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా చంద్రశేఖరరావు గారిని మోడీ గారితో పాటు సమానంగా ఆహ్వానించారు. శత్రుత్వం పెంచుకోవాలని ఆయన కోరుకోలేదు కదా. శత్రుత్వంతో సాధించేది ఏమి ఉండదు. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక నాయకుడిగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఒక జాతీయ స్థాయికి ఎదగాలని ప్రయత్నిస్తున్నప్పుడు చంద్రశేఖరరావు గారితో సమస్థాయిలోనే ఉన్నాడే తప్ప చంద్రశేఖరరావు గారిని వ్యక్తిగతంగా కించపరిచిన సందర్భం కానీ, బీఆర్ఎస్ పార్టీని కించపరిచే సందర్భం కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ రాదు. ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని కూడా కావాలనే ఈయన కాంగ్రెస్లోకి పంపించాడని చెబుతున్నాడు. అసలు
ఆయన అనేక మంది రేవంత్ రెడ్డే కాదు, తెలుగుదేశం ఇక్కడ తన కార్యకలాపాలు ఆపేసిన తర్వాత అనేక మంది తెలంగాణ నాయకులు తెలుగుదేశానికి రాజీనామా చేశారు. వాళ్ళ అనుకూలతను బట్టి కొందరు బీజేపీలో చేరిన వాళ్ళు ఉన్నారు, కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు, మరి కొంతమంది బీఆర్ఎస్లో కూడా చేరారు. ఆ మాటకు వస్తే కేసీఆర్ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తే, మరి వాళ్ళ చీఫ్ మినిస్టర్ ఆయన కాగలిగాడు. అంతేగాని ఇప్పుడు కూడా టీడీపీ మనిషి అని అనగలుగుతారా? టీడీపీతో ఎప్పుడో ఆయన పార్టీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయి తెలంగాణ కోసం పార్టీ పెట్టుకున్నాడు, అది సాధించుకున్నాడు. అట్లాగే రేవంత్ రెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ ఏ పార్టీ అనుకూలంగా ఉంటుందో వెళ్ళాడు. కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు గారు చెబితే చేర్చుకోరు కదా, వాళ్ళు అసలే అనుమానిస్తారు, అబ్బో చంద్రబాబు నాయుడు ఏజెంట్ అంటున్నారు కదా అని. ఆయన అవన్నీ ప్రూవ్ చేసుకుని ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఉన్నమాట కరెక్టే, కానీ ఇప్పుడు నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసాను, అది నాకు పుట్టిల్లు, ఇది నాకు అత్తవారిల్లు, కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టింటిని పొగట్టం ఉండదని కూడా ఆయన చెప్పాడు కదా. ఆయన ఏం దాచుకోలేదుగా, టీడీపీతో నాకు సంబంధాలు లేవు, అసలు నా రాజకీయ జీవితమే కాంగ్రెస్తో మొదలైందని ఆయన చెప్పలేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పగలరా నా రాజకీయ జీవితం కేవలం టీఆర్ఎస్తోనే మొదలైంది, అంతకుముందు ఏ రాజకీయ పార్టీలో లేనని? ఆయన అంతకుముందు కాంగ్రెస్లో కూడా ఉన్నట్టు నాకు గుర్తు. అండ్ మనం చూసాం ఎప్పుడు టీడీపీని టార్గెట్ చేసి మాట్లాడిన ప్రతిసారి బీఆర్ఎస్ గతంలో ఏం జరిగింది, మొన్న ఈ మధ్య ఎన్నికల్లో ఏం జరిగిందని మీరు బాగా చెప్పారు. అదొకటి. తర్వాత ఇంకోటి, ఇంతకుముందు నేను మీతో ఒక విషయం చెప్పాను, తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువని. ఎవరు ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడ వరకు మాట్లాడాలి, కానీ అతిక్రమించి మాట్లాడితే కూడా అందులో వాళ్ళు తప్పొప్పుల్ని, అంటే పాలు నీళ్ళని వేరు చేసి తాగేటంత హంస అంటారు చూసారా, అలాంటి హంసకున్నటువంటి విఘ్నత తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎవరు ఏ ముసుగు వేసుకుని మాట్లాడుతున్నారో ఆ ముసుగు వెనకాల ఎవరున్నారనేది తెలుసుకోగలుగుతారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో కేటీఆర్ గారు ఇక్కడ ఎందుకు చేస్తారు మీరు నిరసనలోని కొద్దిగా అతిక్రమించి మాట్లాడినప్పుడు దానికి ఫలితం అనిపించారు వాళ్ళు. ఆ పార్టీ వాళ్ళకి ఆ రిటర్న్ గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియలేదు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినందువల్ల తెలంగాణలో ఆయనకి అభిమానులు కానీ అనుచరులు కానీ లేరు అనుకోవటం తప్పు. ఆయనకి ఇక్కడ ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. అసలు ఈవెన్ కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడాలంటే కూడా ఒకసారి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఆయన ఎందుకు ఆలోచించుకోవాలంటే వీళ్ళంతా ఒక కుదురు నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత కేసీఆర్ గారు తెలుగుదేశం నాయకుల్ని, ఆఖరికి రేవంత్ రెడ్డి గారు కూడా ట్రైనింగ్ క్లాసులు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా కేసీఆర్ గారు క్లాస్ రూమ్లో తరగతి గదిలో శిక్షణ పొందిన విద్యార్థి. మరి ఆయన ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఈయన ప్రవర్తన గురించి తప్పు పడితే గురువుని కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అంతర్గతంగా అల్లుకుపోయిన అంశాలు. వీటిని ఇవాళ జగదీష్ రెడ్డి గారు ఏదో అనుకుని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇవాళ అదే జరిగింది. ఇంకా పైగా వీళ్ళ దుందుడుకుతనం, ఇంకొక 2 ఛానల్స్ ఆఫీసులను కూడా కొడతామంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరు ఎలా ఉందో ఇప్పుడు వీళ్ళు కూడా పదవి కోల్పోయిన తర్వాత సమన్వయం, అంటే ఒక స్థిరత్వాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు, స్థితప్రజ్ఞతను కోల్పోయారు అనిపిస్తుంది. పదవి అనేది అధికారం ఉంటే వస్తుంది పోతుంది, కానీ తెలంగాణ ప్రజల పట్ల బాధ్యతతోనూ గౌరవంతోనూ వాళ్ళ పట్ల ఒక ఆదరణతోనూ ఉండాల్సిన పార్టీ ఇలా తొందరపడి పెట్టేకి మాట్లాడటం తెలంగాణ సమాజాన్ని కూడా కించపరిచినట్టుగానే అనిపిస్తుంది ఇది. ఎందుకంటే తెలంగాణ నేచర్ అది కాదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పును తప్పు, ఒప్పును ఒప్పుగా ఒప్పుకునే సమాజం తెలంగాణ సమాజం. అది రాజకీయ నాయకులు కూడా ఆ స్థితిలో ఉంటేనే వాళ్ళు గౌరవిస్తారు తప్ప స్థితప్రజ్ఞత కోల్పోయి, బ్యాలెన్స్ కోల్పోయి ఎవరిని పడితే వాళ్ళని నిందిస్తాం, పత్రికా కార్యాలయాల మీద దాడులు చేస్తాం, ప్రతిపక్షాల మీద దాడులు చేస్తాం అంటే అల్టిమేట్గా ఇక ప్రజల మీద కూడా మేము మీకు ఎదురు తిరుగుతాం. ఇప్పుడు మొన్న కనుక ఆయన చెప్పాడు కదా, వెన్నుపోటు దినోత్సవం, ప్రజల తీర్పు విడుదలైన రోజుని మేము ప్రజా వ్యతిరేక దినంగా పాటిస్తామని చెప్పాడు చూసారా. ఇక వీళ్ళు కూడా ఆ స్థితికి వస్తున్నట్టుగా. జగదీశ్వర్ రెడ్డి గారు ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద తను ఒక ఆవేశానికి లోనయ్యి ఇతర పార్టీలని లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న నాయకుల్ని తను స్థితప్రజ్ఞత్వం కోల్పోయి నిందలకి దిగితే తెలంగాణ ప్రజలు అంతగా హర్షించరు. ఏదైనా ఏ ప్రభుత్వంలో తప్పు జరిగినా ఒప్పు జరిగినా వాళ్ళు దానికి బాధ్యత వహించాలి తప్ప మా టైంలోనేమో అన్నీ జరిగినాయి, ఒప్పులు జరిగినాయి, ఇతర ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇతరులని నిందాపూర్వకంగా మాట్లాడేటప్పుడు ముందు వాళ్ళ ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాలి. ఈ నేరం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో.
దాని మీద ఇవాళ విచారణ జరుగుతుంది. విచారణ ఫలితాలు ఇంకా పూర్తిగా బయటికి రాకముందే ఆయన దీని మీద పత్రికల మీదను ఛానల్స్ మీద మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మన ముఖం అందంగా లేకపోతే అద్దాన్ని పగలగొట్టినట్టుగా ఉంటుంది ఇది. అది జరిగిందో లేదో ముందు నిజాలు తెలవాలి. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక పిల్లర్ కుంగిపోతేనే అని అన్నారు. దాని మీద కూడా విచారణ జరుగుతూ ఉండగానే ఇప్పుడే ఈయన తొందరపాటు పడి అక్కడ ఏం జరగలేదు ఇక్కడ ఏం జరగలేదు అంటే ఆ కమిటీని నిర్ణయించిన తర్వాత బయటకు వస్తుంది రిపోర్టు. అది శాసనసభలో కూడా పెడతారు. బహిరంగంగా వేసిన కమిటీ కానీ అదేదో 4 గోడల మధ్యలో రహస్యంగా జరిగేది ఏం కాదు. ఒకవేళ నిజంగా తప్పు లేకపోతే ఒకవేళ తెలంగాణ ప్రజలు కూడా మేము తప్పు పడ్డాము, కిందసారి ఏదో కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగింది అనుకున్నాము, ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదు, ఆ ప్రాజెక్టు చాలా విజయవంతంగా కట్టారు, కొన్ని లక్షల ఎకరాలు వాళ్ళు చెప్తున్నట్టు నీటిపారుదల జరుగుతుంది, మేమే తప్పు చెందామని మొన్న గనక వైఎస్ఆర్సీపీని 2024లో ఓడించారు కదా, ఇప్పుడు మేము తప్పు చేశామని. అట్లాగే ఈసారి రాబోయే 28లో వస్తుంది ఇక్కడ ఎలక్షన్స్. ఒకవేళ కనుక బీఆర్ఎస్ ప్రభుత్వమే కరెక్ట్గా ఉంటే బీఆర్ఎస్ గెలుస్తుంది. కాబట్టి ఈ 3 ఏళ్ల పాటు కొంచెం ఆయన ఉందాగా మాట్లాడగలిగితే బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీకి గతంలో ఉన్న ఇమేజ్ కాపాడుకున్నట్టు అవుతుంది. తొందరపాటు మూలాన ఏమవుతుంది అంటే ఉండ బలం కూడా పోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికిను బీఆర్ఎస్ పార్టీకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞుడు, స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తులు అక్కడ లేరు. అదంతా కుర్ర బ్యాచి. తర్వాత ఈయనలాగా డక్కా ముక్కీలు తిని ఉద్యమం చేసి బయటకు వచ్చిన వాళ్ళు కాదు. కేవలం రాజశేఖర్ రెడ్డి తండ్రి పేరుతో పెట్టుకున్న పార్టీతో వచ్చారు. కానీ ఈ పార్టీకి పునాదులు ప్రజల్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారి లాగా మాట్లాడితే ఆ పార్టీకే నష్టం ఎక్కువ జరిగే అవకాశం నాకు అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని. మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.